హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన యాక్సిడెంట్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. చూస్తుండగానే ఉరుములు మెరుపులతో వాన మొదలైంది. పట్టపగల చీకట్లు కమ్మినట్టుగా ఉంది వాతావరణం. పిడుగుల శబ్దం అంటే చచ్చేంత భయం మాధవికి. తన భయం చూసి భర్త శశాంక్ నవ్వేవాడు. పిచ్చిదానా, ఎందుకంత భయం అంటూ దగ్గరకు తీసుకొని ధైర్యం చెబుతున్నట్లుగా వెన్ను రాసేవాడు. అతడలా అంటుంటే భయమంతా ఎగిరిపోయి ఎంతసేపైనా అలానే ఉండిపోవాలి అనిపించేది. వెచ్చగా ఉండే అతని బాహుబంధంలో ఇమిడిపోయినప్పుడు ప్రళయం వచ్చినా దిగులుండదు తనకి అనుకుంది మాధవి. ఎక్కడో పెలపెల శబ్దంతో పిడుగుపడింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి తన ఆలోచనలోంచి బయటకొచ్చింది మాధవి. వర్షానికి తెగిపడే కరెంటు తీగలు, ఒరిగిపోయే కరెంటు స్తంభాలు గుర్తొచ్చాయి మాధవికి. నా పిల్లల్ని జాగ్రత్తగా ఇల్లు చేర్చు స్వామి అంటూ మనసులోనే దేవుడిని ప్రార్థించింది. దేవుడు ఆమె మొర ఆలకించాడు కాబోలు. కొంతసేపటికి వర్షం ఉధృతి తగ్గి సన్నటి జల్లు మొదలైంది. మబ్బులు చెదిరిన ఆకాశం నీరెండ వెలుగులు పరుచుకున్నాయి. వీపున స్కూల్ బ్యాగులు, చేతిలో ప్లాస్టిక్ బుట్టలతో గేటు తీసుకుని పరిగెట్టుకుంటూ వచ్చారు మాధవి పిల్లలు స్వాతి, శ్రీరామ్. వస్తూనే స్కూల్ బ్యాగులు ఒకవైపు, బూట్లు ఒకవైపు విసిరిపడేసి ఇల్లంతా పరుగులు పెడుతూ ఆడటం మొదలుపెట్టారు. పంజరం నుండి బయటపడిన పక్షుల్లా వాళ్లలా స్వేచ్ఛగా ఆడుతుంటే చూసి నవ్వుకుంటూ వాళ్లకి పాలు కలిపి తీసుకురావడానికి వంటింట్లోకి నడిచింది మాధవి. పిల్లలిద్దరూ పాలు తాగాక ఇద్దరికీ చెరో ప్లేట్లో పకోడీలు వేసి తెచ్చింది. పకోడీలు తింటూ టీవీలో కార్టూన్ షో చూస్తున్నారు పిల్లలు. శశాంక్కి క్యాబేజీ పకోడీలంటే చాలా ఇష్టం. పెళ్లైన కొత్తలో సాయంత్రం 5 అవ్వగానే ఇంటికొచ్చేసేవాడు శశాంక్. పల్లెం నిండా క్యాబేజీ పకోడీలతో అతనికి స్వాగతం చెప్పేది మాధవి. అవి తింటూ ఇద్దరూ టీవీ చూసేవారు, కబుర్లు చెప్పుకునేవారు. 8:30 కల్లా భోజనం చేసి 9ంటికి బెడ్రూమ్ చేరుకునేవారు. పాలనురుగులాంటి బెడ్షీట్ పరిచిన డబుల్ కాట్ వేదికగా వారి సరస సరాగాలతో, ముద్దు ముచ్చట్లతో కాలం దొర్లిపోయేది. ఏ జాములో నిద్రపోయేవారో బళ్ళున తెల్లవారితే అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా అనిపించేది మాధవికి. నువ్వు చదువుకున్నావుగా, ఏదైనా జాబ్కి ట్రై చేయాలనుందా అనేవాడు శశాంక్. ఆడవాళ్లు ఉద్యోగాలకెళ్తే ఇల్లెలా ఉంటుందో తెలియంది కాదు మాధవికి. ఇల్లు తీరుగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పట్టునే ఉండి భర్తకి, పిల్లలకి అన్ని టైంకి అమరుస్తూ మంచి ఇల్లాలుగా ఉండాలని మాధవి కోరిక. ఆ మాటే చెప్పింది భర్తతో. అతడు నవ్వి, హమ్మయ్యా, నువ్వెక్కడ ఉద్యోగం చేస్తానంటావు అని బెంగపడ్డాను. ఎందుకంటే నేను ఇంటికొచ్చేసరికల్లా ఫ్రెష్గా తయారై కాఫీ కప్పుతో ఎదురొచ్చే భార్య రావాలని ఆశపడ్డాను. అలాగని నా స్వార్థం కోసం నీ ఇష్టాల్ని కాదనకూడదు కదా, నీ అభిప్రాయాల్ని గౌరవించడం నా బాధ్యత కదా అన్నాడు. తనని అర్థం చేసుకున్న భర్త దొరికినందుకు పొంగిపోయింది మాధవి. కాలక్రమంలో అతడికి 2 ప్రమోషన్లొచ్చాయి. హోదా పెరిగింది. తను 2 బిడ్డల తల్లి అయింది. తన భర్త హోదా గురించి ఎవరికైనా చెప్పేటప్పుడు ఆ హోదా ఏదో తనకే వచ్చినంత గర్వంగా ఉండేది మాధవికి. కార్టూన్ షో అయిపోవడంతో పిల్లలు అల్లరి మొదలుపెట్టారు. గతం తాలూకు ఆలోచనల నుండి బయటపడి పిల్లలిద్దరికి స్నానం చేయించి ఉతికిన బట్టలు వేసింది మాధవి. వాళ్ల చేత హోంవర్క్ చేయించి కథలు చెబుతూ అన్నం తినిపించింది. అమ్మా, పింకీ వాళ్ళ డాడీ ఎంత మంచివాడో. రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పింకీకి బోల్డ్ అని చాక్లెట్స్ తెస్తాడట. రోజు స్కూటర్ మీద ఎక్కించుకుని బజార్ తీసుకెళ్తాడట అన్నది స్వాతి. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అయితే వాడిని జెయింట్వీల్ ఎక్కిస్తానని, ఎగ్జిబిషన్లో మంచి డ్రెస్సులు, బొమ్మలు కొంటానని ప్రామిస్ చేశాడట. వాడు చెప్తుంటే నాకు కూడా నాన్న అలా చేస్తే బాగుండు అనిపించింది అన్నాడు శ్రీరామ్. మనసు కలుక్కుమంది మాధవికి. పిల్లలు తండ్రిని ఎంతగా మిస్ అవుతున్నారో, తండ్రి ప్రేమలో సేద తీరాలనే కోరిక వారిలో ఎంత గాఢంగా ఉందో పాపం అనిపించింది మాధవికి. నాన్న ఎప్పుడు లేటుగా వస్తారెందుకమ్మా? కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది స్వాతి. మాధవి నోరు విప్పకుండానే ఆరిందలాగా అన్నాడు శ్రీరామ్. మన నాన్న అందరి డాడీలాగా కాదు. నాన్నకి పెద్ద ఉద్యోగం, ఎప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి లేటుగా వస్తారు. అది మాధవి పిల్లలకెప్పుడు చెప్పే సమాధానమే. రేపు నాన్నని త్వరగా వచ్చావని చెప్తాను, సరేనా? పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ అన్నది మాధవి. శశాంక్ ఈ మధ్య రోజు లేటుగానే వస్తున్నాడు ఇంటికి. ఉద్యోగంలో హోదా పెరిగితే బాధ్యతలు, వాటితో పాటు చికాకులు పెరుగుతాయి. అందుకే భర్త ఎంత లేటుగా వచ్చినా అతడి ఆలస్యానికి కారణాలడిగి విసిగించదు మాధవి. అతడెంత లేటుగా వచ్చినా భోంచేయకుండా అతడి కోసం కనిపెట్టుకుని కూర్చుంటుంది. దాదాపు 10:30 అవుతుండగా వచ్చాడు శశాంక్.
అతడు ఫ్రెష్ అయి వచ్చేలోపు డైనింగ్ టేబుల్ మీద కంచాలు మంచినీళ్లు పెట్టింది. అన్నం సాంబారు వేడి చేసి ఉంచింది. మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు, బయట తినేశాను పొడిగా అన్నాడు శశాంక్. ఆ సంగతి ఫోన్ చేసి చెప్పచ్చుగా, అతడి కోసం కనిపెట్టుకుని ఉంటుందని తెలుసు కదా అనుకుంది మాధవి. పోనీ నేను తినే వరకు ఇక్కడే కూర్చోండి ఆశగా అంది మాధవి. సారీ మధు, చాలా అలసటగా ఉంది. మాధవికి ఇంకొక మాట మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోయాడు శశాంక్. మనసంతా ఏదో వెలితి, తెలియని ఆఘాతమేదో ఇద్దరి మధ్య పెరుగుతున్నట్లనిపించింది మాధవికి. పెళ్లైన కొత్తల్లో ఎంత హుషారుగా ఉండేవారు, మనిషికి కోపమనేది ఉండదేమో అనిపించేది మాధవికి. ఇప్పుడు మారిపోయాడు శశాంక్. ఎప్పుడు మూడీగా చిరాగ్గా ఉంటాడు. 1-2 సార్లు కారణమడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించింది మాధవి. అతడు జవాబు చెప్పకుండా దాటవేయటంతో చేసేదేమీ లేక ఊరుకుంది. అతని బాధని పంచుకోలేకపోతున్నందుకు బాధపడింది. ఏదో తిన్నాననిపించి డైనింగ్ టేబుల్ సర్దేసి బెడ్రూంలోకి వచ్చింది మాధవి. బెడ్ మీద పరధ్యానంగా కూర్చున్న భర్తని చూసింది. అతని పక్కగా వచ్చి అతన్ని ఆనుకొని కూర్చుంది మాధవి. ఇబ్బందిగా కదిలాడు శశాంక్. అదేమీ పట్టించుకోలేదు మాధవి. అతని అరచేతిని తన చేతిలోకి తీసుకుంది. పనేపాటలతో మోటుబారిన ఆమె చెయ్యి గరుకుగా అనిపించింది శశాంక్కి. ఆమె చేతిని నెమ్మదిగా పక్కకు తోసేశాడు. వింతగా అనిపించింది మాధవికి. చటుక్కున తన చెయ్యి వెనక్కి తీసేసుకుంది. మీరీ మధ్య అదోలా ఉంటున్నారు, మాటిమాటికి చిరాకు పడుతున్నారు. నేనెన్నిసార్లు కారణం అడిగినా సరిగా చెప్పట్లేదు. ఆఫీసులో చికాకుల్లో ఒంట్లో బావుండట్లేదా? మీరీ రోజు చెప్పి తీరాల్సిందే అంది మాధవి. చెబితే ఏం చేస్తాం? నా బాధ పోగొట్టగలవా? నా సమస్య తీర్చగలవా? మీ సమస్యకు పరిష్కారం నా చేతుల్లో ఉంటే తప్పకుండా తీరుస్తాను. మాట తప్పవుగా? 10 సార్లు మాట ఇవ్వటం నాకు అలవాటు లేదు. మీ బాధ ఏంటో చెప్పండి. అయితే విను, నాకు నీ నుండి విడాకులు కావాలి. నేను మా ఆఫీసులో పనిచేసే ఇంద్రాణిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ ఉపోద్ఘాతమూ లేకుండా అన్నాడు శశాంక్. ఒక్కసారి తనేం విన్నదో అర్థం కాలేదు మాధవికి. జోకులు వేసి ఏడిపించడానికి ఇదా సమయం? బలవంతాన నవ్వు తెచ్చుకుంటూ అంది. నేను సీరియస్గానే అన్నాను. ఏటో చూస్తూ అన్నాడు శశాంక్. తన ఆశల సౌధం కూలిపోతున్నట్టు, తనది అనుకున్న అమూల్యమైన వస్తువునెవరో లాక్కుపోతున్నట్టు అనిపించింది మాధవికి. ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలో ఉంది. ఇంద్రాణి చాలా బావుంటుంది, నేనంటే ప్రాణం పెడుతుంది, నేను లేకుండా బ్రతకలేనంటోంది. నేను మిమ్మల్ని ప్రాణాధికంగా ప్రేమించాను, మీరు లేకుండా నేను మాత్రం బ్రతకగలనా? పోనీ నా కోసం కాకపోయినా అభం శుభం తెలియని పిల్లల కోసమైనా మీ నిర్ణయాన్ని మార్చుకోలేరా? వారికి తండ్రి ప్రేమని దూరం చేసే హక్కు ఎవరిచ్చారు మీకు? అతడు జవాబు చెప్పలేదు. పెళ్ళై 10 ఏళ్లైన తర్వాత నాలో ఏం లోపం కనిపించింది మీకు? దుఃఖంతో గొంతు బొంగురుపోతుండగా అడిగింది మాధవి. ఎంతసేపు ఇల్లు పిల్లలు తప్ప నా కోసం ఏం చేశావు నువ్వు? భర్తకి వండి వార్చి పెడితేనో బట్టలు ఉతికి పెడితేనో సరిపోతుందా? నా కోసం నాజుగ్గా ఉండాలని తెలీదా? ఒక్కసారి అద్దంలో చూసుకో. భర్త నోటి వెంట వచ్చిన ఈటెల్లాంటి మాటలు గుచ్చుకున్నాయి మాధవికి. తను నాజుగ్గా ఆకర్షణీయంగా లేదు. భర్త ఉదాసీనతకి ఇదా కారణం? 2 అబార్షన్లు, 2 సిజేరియన్లు అయి 30 నిండకుండానే చచ్చి బతికిన శరీరం. స్లిమ్గా ట్రిమ్గా తయారై ఉండటానికి తనేమైనా మోడలింగ్ చేస్తోందా? ఏమన్నాడు? ఆయన కోసం తనేమీ చెయ్యలేదా? ప్రొద్దున్న బ్రష్ మీద పేస్ట్ వేసి ఇచ్చింది మొదలు ఆఫీస్కి వెళ్లే ముందు కర్చీఫ్ చేతకందించే వరకు అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఇప్పటికీ అతడికిష్టమైన చీరలే కడుతుంది, అతడికిష్టమైన వంటలే వండుతుంది. అతడి ఇష్టాలు అలవాట్లు తనవిగా చేసుకుని తన అస్తిత్వాన్ని మర్చిపోయి పరాధీనంగా మిగిలిపోయింది తను. బహుశా తను చేసిన తప్పు అదేనేమో. ఇంట్లో ఎక్కడికక్కడ పొందిగ్గా అమర్చబడ్డ వస్తువులు, శుభ్రంగా ఉతికిన బెడ్షీట్లు, కర్టన్లు వెక్కిరిస్తున్నట్లుగా కనిపించాయి. ఇంటినిలా ఉంచడానికి తన పడిన శ్రమని తన కెరీర్ కోసం ఉపయోగిస్తే ఈ రోజు తనకి ఓ మంచి పొజిషన్ వచ్చేది. ఇప్పుడిలా ఉన్న పళంగా వెళ్లమంటే ఎక్కడికి వెళ్లగలదు తను? అమాయకంగా నిద్రిస్తున్న పిల్లల్ని చూడగానే దుఃఖం పొంగింది మాధవికి. లాయర్తో మాట్లాడి విడాకుల పేపర్లు రెడీ చేస్తాను. నా సుఖం కోరుకున్న దానివి అయితే సంతకం పెట్టు. ఇక మాట్లాడాల్సింది లేదన్నట్టు అటు తిరిగి పడుకున్నాడు శశాంక్. ఇంద్రాణి రూపం కళ్ల ముందు కవ్విస్తుంటే జోరుగా బైక్ నడపసాగాడు శశాంక్. ఆ పరధ్యానంలో ఎదురుగా వచ్చే లారీని గుద్దేశాడు. కాలు ఫ్రాక్చర్ అయింది. ఆపరేషన్ చేశాడు డాక్టర్. బంధుమిత్రులంతా వచ్చి పలకరిస్తూ శశాంక్ని ధైర్యం చెప్తున్నారు. మాధవి ఒక్క క్షణం కూడా భర్తనొదిలి ఉండట్లేదు. నిద్రాహారాలు మాని వేళ్లకు మందులు, పళ్లరసాలు అందిస్తోంది. భార్య చేత సేవలు చేయించుకోవడం శశాంక్కి గిల్టీగా ఉంది.
ఈ సేవలన్నీ ఇంద్రాణి చేస్తే బావుండును అనిపిస్తోంది. ఇలాంటప్పుడు ఇంద్రాణి తన పక్కనుంటే ఎంత ఓదార్పుగా ఉంటుంది అనిపించింది అతనికి. అప్పుడు స్ఫురించింది శశాంక్కి. అంతవరకు ఇంద్రాణి తనని చూడటానికి రాలేదని. గబగబా సెల్ తీసి ఇంద్రాణి నెంబర్ నొక్కాడు. అవతల రింగ్ టోన్ వినిపిస్తోంది. ఇంద్రాణి సెల్ తీయట్లేదు. డిస్ప్లేలో తన నెంబర్ వస్తుంది కనుక ఫోన్ చేసింది ఎవరో తెలుసు ఇంద్రాణికి. తెలిసి ఎందుకు మాట్లాడట్లేదు? తనకి యాక్సిడెంట్ అయిందని ఆఫీసులో అందరికీ తెలిసినప్పుడు తనకి మాత్రం తెలియకుండా ఉంటుందా? తన హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి తనని చూడటానికి రాలేదంటే అర్థం ఏమిటి? ఆలోచనలతో పిచ్చెక్కిపోతోంది శశాంక్కి. చివరిసారిగా ప్రయత్నిద్దామని మళ్లీ ఫోన్ చేశాడు. ఇక విసిగి వేసారిపోతుండగా ఫోన్ తీసింది ఇంద్రాణి. శశాంక్, మీకు యాక్సిడెంట్లో కాల్ తీసేశారని నాకు తెలుసు. ఏ ఆడపిల్లైనా హ్యాండ్సమ్గా ఉండే భర్త కావాలి అనుకుంటుంది, కానీ హ్యాండిక్యాప్ని కోరుకోదు. అర్థమైందనుకుంటాను అని ఫోన్ కట్ చేసింది. నాకు కాల్ తీసేయడం ఏమిటి? తనలో తనే గొనుక్కున్నాడు శశాంక్. సారీరా, యాక్సిడెంట్లో నీ కాల్ పోయిందని ఇంద్రానికి నేనే అబద్ధం చెప్పాను. ఆమె గురించి నీకు తెలియాలని ఈ అబద్ధం ఆడాను. ఈ పాటికే ఆమె క్యారెక్టర్ ఏమిటో నీకు అర్థమయ్యే ఉంటుంది. నువ్వు ఆ మాయలాడి వలలో పడి కట్టుకున్న ఇల్లాలకి అన్యాయం చేయకూడదనే ఈ నాటకమంతా అన్నాడు శశాంక్ ప్రాణ స్నేహితుడు శ్రీధర్. భర్త చేతికి బత్తాయి రసం అందించింది మాధవి. అతడి చేతిలో చిరిగి ముక్కలైన డైవర్స్ పేపర్స్. భార్య సపర్యలతో త్వరగా కోలుకున్నాడు శశాంక్. ఆ రోజు దీక్షగా చూసుకుంటున్న భార్యతో అన్నాడు శశాంక్. ఏమిటి మధు చూస్తున్నావు? నిట్టూర్చింది మాధవి. జీవితం ఓ ప్రయాణం లాంటిది. ప్రయాణంలో అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ జరిగి గాయాలవుతూ ఉంటాయి. మీ శరీరానికి తగిలిన గాయం మీకు భార్య విలువ తెలిసేటట్టు చేసింది. నా మనసుకు తగిలిన గాయం నన్ను పరాధీనంగా బతికిడ్చింది. ఉద్యోగ అన్వేషణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. భవిష్యత్తులో ఎప్పుడైనా నాకు యాక్సిడెంట్ అయితే నేను నిలదొక్కోవాలి గదా. కాటుకు ముద్దల్లాంటి మేఘాలతో ఆకాశం నల్లబడింది. కుండపోతగా కురుస్తోంది వర్షం. కర్ణబేరి పగిలేంత శబ్దంతో ఊరిమిందే ఆకాశం. భయపడకుండా ఉండటానికి సాయశక్తులా ప్రయత్నిస్తోంది మాధవి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.